సామాన్యుని నడ్డి విరిచేలా కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని వైసీపీ నేతలు అంటున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? వైసీపీ నేతలు ఎలా అంటే దొంగే దొంగ అని అరుస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే గతంలో నాకు ఇది మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు వాళ్ళ చిన్న ఆయన్ని ఎవరు చంపించారు ఇప్పుడు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి చంపించి ఆ రోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన దోయేశాడు. తర్వాత తేలింది ఏంది, తన సొంత చిన్నాన్ని తానే చంపించాడు. తన పక్కన ఎప్పుడు నిలబడి ఉండే స్తంభంలాగా అవినాష్ రెడ్డి చంపించాడని తెలుసు. ఇప్పుడు కూడా నిన్న కూడా పులివెందులకు వెళ్తే ఆ హంతకుని పక్కన పెట్టుకొని ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా ఏంటంటే విద్యుత్ ఛార్జీల్లో అతను పెంచి అతను చేసి 5 ఏళ్ళ అధికారంలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 1,29,000 కోట్లు అప్పు చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసి ఈరోజు ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి నంగనాచిలాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన దోస్తున్నాడు. సిగ్గుండాలి, మారు, పద్ధతి మార్చుకో. నీ నకిలీ రాజకీయాలు ఎవడికి తెలియవయ్యా? గతంలో ఒక మాట అన్నాడండి, పింక్ డైమండ్ అన్నాడు. ఆ పింక్ డైమండ్ 5 ఏళ్ళ నుండి నిరూపిలా. ఈ విధంగా ఏంటంటే తాను ప్రతిపక్షంలో విపక్షంలో ఉండేటప్పుడు ఏంటంటే అధికారంలో ఉండే ఆ కూటమి ప్రభుత్వం బురద జల్లడమే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఛార్జీల గురించి మాట్లాడుతున్నావు. సరే, నీ అవినీతి అసమర్థత వల్ల 2019-24లో దాదాపుగా వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు నువ్వు వేసింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా విద్యుత్ సంస్థలపై నీ హయాంలో పెరిగిన అప్పులు అక్షరాల 49,596 కోట్లు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నీ అసమర్థత వల్ల జరిగిన నష్టం మొత్తానికి VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు ఏర్పాట్లు జాప్యం వల్ల రాష్ట్రానికి అక్షరాల 12,818 కోట్లు నీ వల్ల నష్టం జరిగింది. దీనికి సమాధానం చెప్పయ్యా. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యం నష్టం 4,737 కోట్లు. దీనికి సమాధానం చెప్పు. అదేవిధంగా స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు వల్ల నష్టం 2,691 కోట్లు. దీనికి సమాధానం చెప్పు. చెప్పలేడు. ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సెకీ నష్టం 3,885 కోట్లు. దీనికి సమాధానం చెప్పయ్యా జగన్మోహన్ రెడ్డి. సమాధానం చెప్పలేవు. అప్పులపై వడ్డీ భారం ఎంత పడిందంటే ఇప్పుడు 10,892 కోట్లు. దీనికి సమాధానం చెప్పు. చెప్పలేడు. జెన్కో ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం 3,135 కోట్లు. ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే 1,29,000 కోట్లు రాష్ట్రంపై నువ్వు వేసిన భారం. ఇది డైరెక్ట్ శ్వేతపత్రంలో కూటమి ప్రభుత్వం ఆ రోజు విడుదల చేసింది. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదయ్యా? ఆ రోజు మాట్లాడలేదు. ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 నెలల తర్వాత వచ్చి కూటమి ప్రభుత్వం పని ఆ రోజు 2023-24 నువ్వు ఆ రోజు VRCకి పంపించి కరెంటు ఛార్జీలు పెంచుకోవచ్చని ఆమోదం తెలిపించింది నువ్వు. ఆ రోజు మీ బినామీ నాగార్జున రెడ్డి. దీనికి సమాధానాలు చెప్పు. సమాధానం చెప్పలేడు. బాగున్న విద్యుత్ని ఒకప్పుడు మనం రాష్ట్ర విభజన జరిగినప్పుడు చూసాం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి ఆ రోజు సంక్షోభంలో ఉంటే విద్యుత్ ఆ రోజు సంస్కరణలు తీసుకొని వచ్చి మిగులు విద్యుత్తుకు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 2019లో దిగిపోయే నాటికి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా? 2019లో వచ్చిన తర్వాత ఈయనేదో పెద్ద మేధావిలాగా PPL రద్దు చేశాడు. ఎవడు రద్దు చేయమన్నాడయ్యా ఆ రోజు? PPL రద్దు చేసి బొగ్గుని ఉన్నదానికంటే ఎక్కువ కొని నీ కమిషన్ల కోసం, మీ వాళ్ళ కమిషన్ల కోసం కమిషన్లు తీసుకొని రాష్ట్రం పైన సంక్షోభం నెట్టేసి నువ్వు ఈరోజు విద్యుత్ కొనుగోలు పైన ఈరోజు ధర్నా చేస్తుంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. బాబాయిని చంపింది నువ్వే, ఆ రోజు పక్కన వాళ్ళ పైన తోసింది నువ్వే, ఈ రోజు రేట్లు పెంచింది నువ్వే, ధర్నా చేసేది నువ్వే అని జనాలు నవ్వుతున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా పద్ధతి మార్చుకో. ఇలాంటి దొంగ ధర్నాలు బురద జల్లడం ఆపు. లేదు నేను ఇట్టే బురద జల్లతా, జనాల చెవులో పువ్వులు పెడతా అంటే రేపు ఇప్పుడు 11 ఇచ్చారు ప్రజలు, రేపు ఆ 11 కూడా రావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా ఒక హుందాతనంగా రాజకీయాలు చేయి, గౌరవంగా రాజకీయాలు చేయి. ఒక పలానా జగన్మోహన్ రెడ్డి గౌరవంగా రాజకీయం చేస్తాడని చెప్తాం. లేదు నేను ఇట్లే చేస్తా అంటే భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకో. పద్ధతి మార్చుకో.